ఆయన నానిగారిది హిట్ 3 టీజర్ వచ్చింది కదా, చూసారా? చూసా అన్న. ఎలా అనిపించింది అన్న? సో నానిగారిది మనం దసరా మూవీ చూసాము. సో ఆయన మాస్ అంటే మనం చూసాము. బట్ దసరా మూవీలో ఆయన ఎంత మాస్గా చేసినా సరే ఏదో కొంచెం తెలియని కొంచెం ఏదో మిస్ అయినా అనిపిస్తుంది. సో అదంతా హిట్ 3 మూవీలో ఆయన కవర్ చేస్తాడు. సో నానిగారు ఎప్పుడు లవర్ బాయ్ లాగా ఉంటారు. సో ఫస్ట్ టైం సినిమాలో ఒక మంచి ఫుల్ అండ్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక ఘర్షణ, ఒక పోకిరి, ఒక విక్రమార్కు, ఒక టెంపర్లా వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉండదో అట్లా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో నానిగారికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అంటే 100 కోట్ల సినిమా ఏది లేదు మోస్ట్లీ నానిగారికి. సో ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారని చెప్పి 100% అయితే అనుకుంటున్నా. ఎలా అనిపించింది నానిగారికి పోలీస్ గెటప్ సెట్ అయిందంటారు? చాలా చాలా వైలెంట్ గా చేశారు అనమాట. సో రీసెంట్ గా మార్కో సినిమా వచ్చింది, చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది. సో ఈ టీజర్ చూస్తే దానికి డబుల్ వైలెన్స్ లాగా అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఏం నచ్చింది టీజర్ లో మీకు బాగా? అదే నానిగారు యాక్షన్ ఎప్పుడు లవర్ బాయ్ లాగా ఉంటాడు. సో దీనిలో ఎయిట్ అని ఒక డైలాగ్ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ థర్డ్ డిగ్రీ ఒకటి. సో మామూలుగా నరకడం, బ్రెయిన్ ఇట్లా తీయడం, అలాంటి సీక్వెన్సెస్ చాలా అయితే బాగున్నాయి. లాటికి పని చెప్తాడు అని ఒక అంటారు కదా, ఎలా అనిపించింది? అదే ఈ సినిమా చూసి ఇక పోలీసులు ఇంకా రెచ్చిపోతారేమో అని చెప్పి అనిపిస్తుంది. సో పోలీసులో ఉన్న ఫైర్ ఏంటనేది ఈ సినిమా చూపించడం జరుగుతుంది. సో ఈ సినిమాకి పోలీసులు బందోబస్తు ఎక్కువ పెడితే బెటర్ అని నాకు ఫీలింగ్. ఓకే, ఎలా ఉండబోతుంది అంటారు హిట్ 3? అదే హిట్ 1 హిట్ 2 కన్నా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా హిట్ 3 అయితే. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీలా కనబడుతుంది నాకైతే నానిది. సో ఆయన ఎప్పుడు లవర్ బాయ్లా కాకుండా యాక్షన్ బాయ్లా చూద్దామంటే అసలు వీలు అవ్వట్లేదు. దసరా చూసా కానీ ఏదో ఒక లోటు ఉండిపోయింది. సో ఈ సినిమాతో లోటు కూడా తీరిపోతుందని చెప్పి అనుకుంటున్నా. మొత్తానికి అయితే సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఈ ఐబొమ్మ లాంటి పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నానిగారికి 100 కోట్ల క్లబ్ సినిమా అని చెప్పి మనం అనుకుంటున్నాం. వెయిటింగ్ మొత్తానికి హిట్ 3 ఎప్పుడు వస్తుందనే ఈగర్లీ వెయిటింగ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.